ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ కొంచెం షాకింగ్ గానే ఉంది. సో ఆల్రెడీ మీరు ప్రోమో 3 చూస్తుంటే మీకు క్లారిటీ వచ్చింది. సో వర్స్ట్ ప్లేయర్స్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. మనం ఆల్రెడీ పొద్దున్న చెప్పుకున్న అప్డేట్స్ లో బాటమ్ 2 లో ఉంది, లాస్ట్ లో ఉన్నది శ్రీజ అండ్ సుమన్ అన్న, దానిపైన ఉన్నది సో తనూజ అండ్ కళ్యాణ్ టీము. సారీ, సో వీళ్ళలోంచి వర్స్ట్ ప్లేయర్ తీయాలన్నప్పుడు సో మాక్సిమం కళ్యాణ్, ఇటు పక్కటి దాంట్లో వర్స్ట్ ప్లేయర్ శ్రీజ. సో వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు ఏదైతే జరగకూడదు అని అనుకున్నారో అదే జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఆడుంటే వేరేలాగా ఉండేది. వీళ్ళిద్దరు కలిసి ఆడినా కానీ వీళ్ళ టీంని తీసేస్తారేమో అని వీళ్ళు భయపడి చెరొక టీంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. సో వేరే వాళ్ళతో మనం గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుద్ది, మనం ఈజీగా వాళ్ళని బీట్ చేసేయచ్చు అన్న థాట్ లో వాళ్ళిద్దరు గేమ్ ఆడారు. ఆ విషయం మరి చూపిస్తారో చూపించారో తెలియదు కానీ చూపిస్తే గుండె బద్దలైపోద్ది తనూజది, మామూలు కూడా కాదు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారు. బాటంలో ఉన్న వీళ్ళిద్దరిలో రిస్క్ జోన్ లో ఎవరున్నారు అంటే శ్రీజ రిస్క్ జోన్ లో ఉంది. ఓకేనా? ఇప్పటి వరకు జరిగిన 4 టాస్కుల్లో ఫస్ట్ ప్లేస్ లో బర్నీ గారి టీం ఉంది, తర్వాత డెమోన్ వాళ్ళ టీం ఉంది, 3వ ప్లేస్ లో సంజన గారి టీం ఉంది, 4వ ప్లేస్ లో కళ్యాణ్ వాళ్ళ టీము, 5వ ప్లేస్ లో శ్రీజ వాళ్ళ టీం ఉంది. సో శ్రీజ డేంజర్ జోన్ లోకి ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈ 4 టాస్కులే ఇంకా థర్స్డే ఫ్రైడే మేబీ కెప్టెన్సీ టాస్కులు ఏమైనా జరుగుతాయి అంటే అది వేరే కథ. లేదు అంటే ఇంకా ఈ టాస్కులకి వీళ్ళు ఈ 2 టీంలోంచి ఇంకెవరు ఆడకూడదు. ఇంకా ఆ 3 టీమ్స్ లో నుంచి అప్పుడు ఒక టాప్ 2 తీస్తారో లేదా టాప్ 1 తీస్తారని బిగ్ బాస్ అన్నాడు అనుకోండి. రేపొద్దున గురువారం రోజు రేపు ఇంకొక టాస్క్ పెట్టి ఆ 3 టీముల్లోంచి ఒక టీంకి మాత్రం ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 టీముల్లో సంజన గారికి ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, లేదా టాప్ 2 ని బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసి ఆ 2 టీమ్స్ కి ఇమ్యూనిటీ ఇచ్చేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డెమోన్ పవన్ టీము అండ్ సంజన గారి టీం ఉంది అనుకోండి. ఎందుకంటే భరణి గారికి హెల్త్ కూడా బాగాలేదు, సో ఆయన కష్టం అవుతుంది. సో అప్పుడు వాళ్ళ టీం ఒకవేళ థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే భరణి గారికి ఓటింగ్ పడుతుంది, ఇక్కడ పక్కన తనూజాకి కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది, సుమననికి ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. లీస్ట్ లో ఉన్నది ఎవరు అంటే సో దివ్య, శ్రీజ. కాపాడడానికి కళ్యాణ్ కూడా లేడు, ఎందుకంటే కళ్యాణ్కి శ్రీజకి మంచి బాండింగ్ ఉంది బయట, అది తెలుసు అందరికీ కూడా. ఆ ఓటింగ్ లో షిఫ్ట్ అవుతుంది అనుకుంటే, కొంచెం స్ప్లిట్ అవుతుంది అనుకుంటే అది కూడా లేదు. కళ్యాణ్ కూడా లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి, అంటే కళ్యాణ్ కూడా ఓటు వేయాలి కాబట్టి తనూజ ఓటింగ్ తనూజకు పడుతూనే ఉంటది. సో తనూజ ఓటింగ్ ఎటు పోదనమాట. సో తనూజ ఓటింగ్ తనూజకు పడుతుంది, ఎందుకంటే తనూజ ఓటింగ్ ని చేస్తూ కళ్యాణ్ ఓటింగ్ వస్తుంది. బట్ తనూజ ఓటింగ్ టచ్ చేయలేరు కానీ. సో కాకపోతే తనూజ ఓటింగ్ డ్రాప్ అయింది. మరీ 60% దగ్గర నుంచి మరీ టూ మచ్ కాలేదు, ఎందుకంటే సంజన గారు ఓటింగ్ పికప్ అయింది, ఇటు పక్క కళ్యాణ్ ఓటింగ్ పికప్ అయింది. సో వీళ్ళిద్దరు ఓటింగ్ ఎప్పుడైతే పికప్ అయిందో సో తనూజ ఓటింగ్ కొంచెం డ్రాప్ అవుతుంది అక్కడ. ఓకే, నా కళ్యాణ్కి ఓటింగ్ షిఫ్ట్ అయిపోతుంది. సో తనూజ ఓటింగ్ డ్రాప్ అయింది, మరీ 60% నుంచి 40% వరకు వచ్చింది. సో కళ్యాణ్ ఓటింగ్ కూడా పడుతుంది. అంటే పెద్ద పెద్ద పోల్స్ అలాగే జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ చూద్దాం మనం, గట్టిగా పడిన పోల్ ఏదైనా ఒకటి. ఇప్పుడు మనం చూడం కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం, మనం ఇంకెప్పుడు చూడొద్దులేండి, మళ్ళీ అదొక గొడవ. అంటే మేబీ ఆ ఛానల్ వాళ్ళకి ఫేవర్గా చెప్తుంటే మేబీ అలా కూడా పడవచ్చు కదా, సో అదొక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. బట్ ఓవరాల్గా చూద్దాం. 2 లక్షలు ఒక రోజు అయింది, 2,60,000 ఓట్లు పడితే దాంట్లో సో తనూజాకి 55% పడింది, కళ్యాణ్కి 27%, శ్రీజకి 9%, భరణి గారికి 10%. శ్రీజకి 9% పడింది ఆ ఛానల్లో ఓటింగ్. అంటే శ్రీజ ప్యూర్లీ శ్రీజ ఎలిమినేషన్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. దివ్య నిఖిత వాళ్ళు కూడా బాటమ్ 3లోకి వస్తే మాత్రం సో దివ్య నిఖిత కూడా ఎలిమినేషన్ జోన్ లోకి వస్తుంది. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోలేదు, లేదా వీళ్ళిద్దరు ఒక ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోలేదు. ఓకేనా? లేదు అంటే ఇంకా మిగిలిన ఆ 2 టీముల్లోంచి సంజన గారి టీంలో నుంచి ఒక టీం బాటమ్ 3వ ప్లేస్ కి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. సంజన గారు ఫ్లోరా గారు ఈ వీక్ సేవ్ అయిపోతారు ఖచ్చితంగా. తనూజ కళ్యాణ్ లాగే వాళ్ళు కూడా సేఫ్ అయిపోతారు. అలా కాకుండా సో డెమోన్ టీం కిందకు వచ్చింది అనుకోండి 3వ ప్లేస్ కి, అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇద్దరికి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. డెమోన్ కి రిస్క్ ఉంటుంది, రితుకి రిస్క్ ఉంటుంది. టాస్కులు బీభత్సంగా ఆడి ఓడిపోయి బయటకు వెళ్ళిపోతున్నారు, ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే వీళ్ళిద్దరే బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే డెమోన్ ఫిజికల్ గా సూపర్ గేమ్ ఆడుతున్నాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. రితు కూడా అసలు ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి టాస్క్ అమ్మాయి న్యాయం చేస్తోంది. బట్ విడివిడిగా చూస్తే వీళ్ళిద్దరు తోపు ప్లేయర్లు టాస్క్లు ఆడటంలో. బట్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసి ఉంటారో సో అది జనాలకి నచ్చట్లేదు, అది జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, దాన్ని జనాలు క్రింజ్ అంటున్నారు. సో ఈ కలిసి ఉండడాన్ని, ఆ బిహేవియర్ ని జనాలు ప్రాపర్ గా జడ్జ్ చేయలేకపోతున్నారు. దాన్ని వాళ్ళు జడ్జ్ చేయాలి అనుకుంటే దాన్ని నెగిటివ్ గానే జడ్జ్ చేస్తున్నారు. సో దాంట్లో వాళ్ళ తప్పేం లేదు, కంప్లీట్ గా వీళ్ళ తప్పే, మీ తప్పేం లేదు, వీళ్ళ తప్పే కంప్లీట్ గా. సో వీళ్ళు ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళు గేమ్ లా కాకుండా వేరే యాంగిల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి డెమోన్ పవన్ అనుకోనున్నట్టున్నారు. దానికి అన్ఫార్చునేట్లీ ఈ అమ్మాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఎందుకంటే డెమోన్ పవన్ ఆడిన ఆటకి అసలు అతనికి బయట వస్తున్న ఎలివేషన్ కి సంబంధమే లేదు. అసలు మామూలుగా అయితే వేరే లాగా ఉండాల్సింది, అది లేదు.
రితు చౌదరి కూడా చాలా కష్టపడింది, లాస్ట్ వీక్ చాలా కష్టపడింది, అంతకుముందు ఇమ్యూనిటీ వీక్ లో కష్టపడింది, అయినా కానీ అంత లేదు. సో ఏదైనా చూస్తే వీళ్ళిద్దరు క్రింజి నిబ్బీలు ఏ వినిపిస్తున్నా తప్పితే వాళ్ళు ఆడుతున్నారు. డెమోన్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడని చెప్పి ఇప్పుడు దాకా ఎవరు అన్నాడు, అంత మాట్లాడే వాళ్ళు ఎవరు, అంతా డెమోన్ ఆ పులిహోర ఇదే మాట్లాడుతున్నారు. సో అది హైలైట్ అవుతుంది, ఇది డైల్యూట్ అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా రిస్క్ జోన్లోనే ఉన్నట్టే. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే టాప్ 2 టీమ్స్ ఉంటాయో ఆ టాప్ 2 టీమ్స్ లో ఉన్నా కూడా రిస్కే అబ్బా. ఓకేనా, టాప్ 1 టీం అయితే సేఫ్. ఫస్ట్ టీం ఎవరితో యాజ్ ఆఫ్ నో బర్నీ గారి టీం ఉంది, ఇంకా ఇంతే. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అంటే దివ్య సేఫ్ అయిపోయినట్టే. లేదు ఈ టాప్ 3 టీమ్స్ ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే టాప్ 2 బాటమ్ 2 కి వర్స్ట్ తీశారు కాబట్టి ఈ టాప్ 3 టీమ్ లో నుంచి టాప్ 1 సెలెక్ట్ చేసి వాళ్ళకు మాత్రమే ఇమ్యూనిటీ ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ ఎలిమినేషన్ జోన్ లో పెడితే మాత్రం ఎవరు వచ్చినా కానీ, సంజన గారి టీం తప్పితే మిగిలిన 2 టీంలో ఎవరు వచ్చినా కానీ బర్నీ గారికి కాకుండా దివ్యకి అండ్ డెమోన్కి రితుకి ముగ్గురికి రిస్క్. అంటే వాళ్ళ ముగ్గురు ఇటుపక్క శ్రీజ నలుగురు. సో నలుగురికి రిస్క్ అనమాట. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, లేడీస్ వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సే కనిపిస్తూ ఉంది. సో శ్రీజ ఎంత ఆడితే అంత, ఎందుకంటే ఇంకా వర్స్ట్ ప్లేయర్, అమ్మాయికి గేమ్ ఆడడానికి కూడా లేదు. ఇంకా లాస్ట్ వీక్ కూడా అమ్మాయికి గేమ్ ఆడడానికి లేదు, ఈ వీక్ కూడా అమ్మాయికి గేమ్ ఆడడానికి లేదు. నాకు తెలిసి వర్స్ట్ ప్లేయర్ కాబట్టి ఇంకా గేమ్ ఆడనీరు. కెప్టెన్సీ టాస్క్ కూడా వీళ్ళ మధ్య జరగదు. సో కెప్టెన్సీ టాస్క్ జరగాలి కాబట్టి, సో కెప్టెన్సీ టాస్క్ కోసం ఇదంతా అయితే, సో ఫస్ట్ 2 టీమ్స్ ఏవైతే ఉంటాయో మేబీ ఫస్ట్ 2 టీమ్స్ లో నుంచి కెప్టెన్సీ టాస్క్ జరగచ్చు, లేదా ఆ ఒక్క టీంలో నుంచి సో ఏదైతే ఫస్ట్ టాప్ 1 టీం ఉంటుందో ఆ టాప్ 1 టీంలో నుంచి కెప్టెన్ ని, సో మిగిలిన హౌస్ మేట్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా జరగచ్చు అది. బాటమ్ 3 లో ఉన్న టీమ్స్ 3 టీమ్స్ కి రిస్క్, ఫుల్లీ రిస్క్. దాంట్లో హై రిస్క్ లో ఉన్నది అట్ ప్రెసెంట్ అయితే మాత్రం శ్రీజ ఉంది. ఇంకా ఆ వచ్చే టీమ్స్ లో దాన్ని బట్టి ఇంకా కొంచెం ఆ రిస్క్ ఫ్యాక్టర్ శ్రీజకి తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుస్తుంది అనమాట. సంజన గారు ఫ్లోరా గారు పొరపాటున వచ్చారనుకోండి 3వ టీంకి, ఇంకా శ్రీజకి చాలా రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. దివ్య రావాలి, డెమోన్ రావాలి, తనూజ రావాలి, అప్పుడు శ్రీజకి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుద్ది. ఆర్ అదర్వైజ్ శ్రీజకి రిస్క్ ఫ్యాక్టర్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే టాస్క్ ఆడడానికి లేదు, ఇంకా వర్స్ట్ ప్లేయర్ ఇచ్చేస్తారు కాబట్టి. అదనమాట ఓవరాల్ గా నాకు అనిపిస్తా ఉంది. సో ఓటింగ్ అనాలిసిస్ లో అయితే మాత్రం తనూజ టాప్ లో ఉంది, కళ్యాణ్ చేస్తున్నాడు, బట్ అది అంతగా సెట్ అవ్వదు. సో ఫస్ట్ ప్లేస్ లో తనుజ, సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్, 3వ ప్లేస్ లో సంజన గారు. సంజన గారికి ఈ రోజు నైట్ సంజన గారికి టాస్క్ గెలిచారు, 3వ ప్లేస్ లో వచ్చారు. తర్వాత టాస్క్ 2వ ప్లేస్ లో వచ్చారు. సంజన గారు ఓటింగ్ పెరుగుద్ది, ఫ్లోరా గారు ఓటింగ్ పెరుగుద్ది, వీళ్ళకి బాగానే ఉంటది. సో దాని తర్వాత 4వ ప్లేస్ లో బర్నీ గారు ఉన్నారు అట్ ప్రెసెంట్. 5వ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో మిగిలిన 5 ప్లేసుల్లో సో డెమోన్ పవన్, రితు చౌదరి, శ్రీజ, దివ్య, సో వీళ్ళు ఉన్నారనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. అట్ ప్రెసెంట్ అయితే మాత్రం శ్రీజ ఆన్ హై రిస్క్, దివ్య టీం రాకపోతే, డెమోన్ వాళ్ళు కూడా రాకపోయినా శ్రీజ హై రిస్క్. డెమోన్ వాళ్ళు వచ్చి దివ్య కూడా వస్తే శ్రీజకి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుద్ది అనమాట. ఇది ఓవరాల్ గా అనాలిసిస్ చూసుకోండి. అండ్ దివ్య ఇది శ్రీజ చేసిన తప్పే కంప్లీట్ గా. ఆ అమ్మాయి మొన్న ఆ డెసిషన్ తీసుకోకుండా కళ్యాణ్ ఆ అమ్మాయి ఆడుంటే ఈ పార్టీకి టాప్ 1 టాప్ 2 లో మాత్రమే ఉండేవాళ్ళు. ఎందుకంటే మనోడి ఎనర్జీకి ఈ అమ్మాయి ఎనర్జీ మ్యాచ్ అయితే అది వేరేలాగా ఉండేది, గేమ్ నెక్స్ట్ లెవెల్ ఆడేవాళ్ళు ఇద్దరు. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళిద్దరు తీసుకున్న ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ సో ఇద్దరిని బాటమ్ లోకి తీసుకొచ్చి వర్స్ట్ ప్లేయర్ లాగా కింద కూర్చోబెట్టి శ్రీజాని రిస్క్ ఫ్యాక్టర్ లో పెట్టింది ఎలిమినేషన్ దగ్గరగా. ఇదన్నమాట సంగతి. సో మీకేమనిపిస్తుంది కూడా మీరు కామెంట్ చేయండి. సో మీరు ఎవరికి ఓటేసారనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.